శ్రీరాముడిని చూసి ముచ్చటపడిన జనకుడు అతను శివధనస్సుని ఎక్కుపెడితే సీతమ్మనిచ్చి వివాహం చేస్తానని విశ్వామిత్రుడికి చెప్పాడు. శివధనస్సుని తీసుకురావాలని విశ్వామిత్రుడు జనకుడిని ఆజ్ఞాపించాడు. ఆ శివధనస్సు ఎంత పొడవైనది! ఒక పొడుగైన ఇనుప పెట్టెలో ఆ ధనస్సుని ఉంచారు. ఆ పెట్టెకు 8 చక్రాలున్నాయి. 5,000 మంది బలమైన సైనికులందరూ కలిసి లాగితే తప్ప ఆ పెట్టె కదలదు. ఆ ధనుస్సు ఎంత బరువో ఊహించుకోవచ్చిలా. అలాంటి ధనస్సుని యజ్ఞశాలకు సైనికులు అతి కష్టం మీద తీసుకువచ్చారు. దేవతలు కూడా ఎక్కుపెట్టలేని ధనస్సు ఇదేనని, మనుషులు కనీసం ఈ ధనస్సును కదపలేరని రామలక్ష్మణులకు కూడా వినపడేట్టు విశ్వామిత్రుడికి జనకుడు చెప్పాడు. రామాయణంలో అత్యంత సుందరమైన, అతి శక్తివంతమైన ఘట్టమిది. విశ్వామిత్రుడు ఆదేశం ఇవ్వగానే శ్రీరాముడు ఆ పెట్టె దగ్గరకు వెళ్ళాడు. ఆ మహర్షి అనుమతి, ఆశీర్వాదం తీసుకొని రాముడు ఆ ధనుస్సున్న ఇనుప పెట్టెని తెరిచాడు. 1000 మంది జనం ఆశ్చర్యంగా చూస్తున్నారు. ఎందుకంటే అప్పటికి రాముడి వయసు 15 ఏళ్లు మాత్రమే.